హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఇవాళ క్లాస్లో 6వ అధ్యాయము 9వ శ్లోకం. సుహృన్మిత్రాలుదాసీన మధ్యస్థద్వేషబంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిరిశిష్యతే. చూడండి, క్రితం క్లాసులో రాతిని బంగారాన్ని మట్టిగా ఒకటిగా సమంగా చూడగలిగినటువంటి యుక్తిపరుడైనటువంటి యోగి ఎలా ఉంటాడు? ఆ పరమాత్మని పొందినవాడు. అలాంటి వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉంటారన్నది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నా. సుహృన్ మిత్రార్ ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు అంటే సహృదయులు అంటే అందరినీ సహృదయులని మనం ఎవరిని అంటాము? అందరి యొక్క హితాన్ని కోరేవాళ్ళు. అందరి యొక్క హితాన్ని అంటే అందరి మంచిని కోరేవాళ్ళు, అందరి బాగుని కోరేవాళ్ళు ఎలాగైనా చెప్పవచ్చు. అంటే సుహృదులు అంటే అలాగే ఉదాసీన శత్రువులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, ఈ 3 రకాల వాళ్ళు ఎలా ఉంటారు? పక్షపాత రహితులు, ఇరుపక్షాల మేలు కోరేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం వచ్చి చెప్పాలి అంటే మనకి ఎన్ని రకాల మనుషులు కనపడతారు మన నిత్యంలో చూసేటప్పుడు? మంచివాళ్ళు అంటాం, వీళ్ళు మధ్యస్థులండి అంటాం, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటాం. వీళ్ళితనికి అంటే వాళ్ళని చేస్తున్న పనులు వాళ్ళ వ్యవహారాన్ని బట్టి మనం వాళ్ళని పలాని కేటగిరీలని వేస్తూ ఉంటాం. అదే కదా చేస్తాం. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్న మాట అదనమాట. ఇక్కడ సుహృత్ మిత్రానుదాసీన్ అన్నప్పుడు సుహృదులు అంటే ఎవరి గురించి చెప్తున్నారు? స్వార్థరహితులయ్యి అందరికీ హితం కూర్చేవాళ్ళు. వీళ్ళకి మనసులో ఎలాంటి స్వార్థము ఉండదు. ప్లస్ స్వార్థరహితులయ్యి అందరి హితాన్ని, అందరి మంచిని కోరేవాళ్ళు సుహృదులు. అలాగే మిత్రులు, శత్రువులు. మిత్రులు అంటే మన కోసము మనకి మంచి చేసేవాళ్ళు అనే మన మిత్రులు అంటాం. శత్రువులని ఎవరిని అంటాము? మనకి ద్రోహం చేసిన వాళ్ళని, మన మీద ద్వేషం ఉన్నది శత్రువులు అంటాం. వీళ్ళు కాకుండా ఉదాసీనులు అంటే మధ్యస్థంగా ఉంటారు కొంతమంది. ఎందుకుంటారు? ఇద్దరు చెప్పింది వింటారు. ఇద్దరి వైపు ఏది న్యాయంగా ఉన్నదో చెప్పగలిగి ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, చెప్పవచ్చు చెప్పకపోవచ్చు. దాన్ని మనం ఏమంటాం? ఉదాసీనత. అన్నీ తెలుసమ్మా గమ్మును ఊరుకున్నారు అని అంటాం, ఉదాసీనత. అలాగే మధ్యస్థులు, ఇద్దరికీ మంచి చెప్దాము, ఇద్దరిని సమన్వయపరుస్తాము, ఎవరి వైపు తప్పు న్యాయం ఉంటే అని చెప్పి ఆలోచించేవాళ్ళు మధ్యస్థులు. ఈ రకంగా బంధువులు, ఇంకా మనకెళ్తుందా మాకు చాలా ఆత్మీయులండి, మా చుట్టాలు మా బంధువులు అంటాం. ఈ విధంగా వారందరి యందు ఒకటిగానే చూసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని రకాల మనుషులని ఒకటిగా చూడటము అంటే మరి మనము ఆలోచించండి, మనము చూడగలుగుతున్నామా? మన మిత్రులని, మన శత్రువుల్ని మనకేదో న్యాయం చెప్పాలని మధ్యవర్తిగా తీసుకొస్తే చెప్పకపోయినా చెప్పినా ఇవి మరి మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని అందరినీ మనము ఒకలాగా చూడగలుగుతున్నామా? ఇలా చూడగలిగిన వాళ్ళని ఏమంటున్నారు? సాధుష, ఇంకా కొంతమంది సాధువులు, సత్పురుషులు, పాపుల యందు అలాగే సమాన భావము గలవాడు. చూడండి, ముందు చెప్పుకున్న వ్యక్తుల్లోనే సమానత్వాన్ని మనము దర్శించలేకపోతాము. ఇంకా ఈ సాధువులు, సత్పురుషులు, పాపులు అట్లాంటి వాళ్ళందరి మధ్య కూడా ఒకే భావన కలిగిన వాళ్ళు మిక్కిలి శ్రేష్ఠులు. అంటే చూడండి, మనిషి ఎదటి వాళ్ళని ఏ విధంగా తీసుకోవాలి మనం?
వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను మనం వాళ్ళని ఏ విధంగా చూడాలి, వాళ్ళ గురించి మనం ఏ విధంగా ఆలోచించాలి, వాళ్ళని ఏమనాలి, వాళ్ళ ఆలోచనలు మనం ఎలాగ స్వీకరించాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇన్ని రకాల కేటగిరీలు ఉన్నప్పుడు వీళ్ళందరినీ మనం ఒకటిగా మట్టి రాయి బంగారము ఒకటిగా చూడడం అనేది అది వస్తుపరంగా, ముందటి శ్లోకంలో చెప్పింది వస్తుపరంగా, కనిపించే వస్తువు పరంగా. ఇక్కడ వ్యక్తులు అనేటప్పటికీ మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తికి భావం మారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా ఎలాంటి భావాలు వాళ్ళు మార్చుకున్నా, వాళ్ళు మారిపోయినా మనము మారకుండా వాళ్ళని సమంగా చూడగలగాలి అని చెప్తున్నాడు. మనం అక్కడ మరి అలాగ చూడగలిగిన వాడు నిజంగా సమబుద్ధి కలిగిన వాడు మిక్కిలి శ్రేష్ఠుడు, అందరికంటే ఉన్నతుడు, ఉత్తముడు అవుతాడు అంటున్నాడు. కానీ ఇది చాలా చాలా, ఎందుకంటే మనలో ఉన్నటువంటి వదిలించుకోవలసిన భావాలు, వదిలించుకోవలసిన మురికి వదిలితే ఈ సమత్వ భావం మనకి వస్తుంది. ఈ సమత్వ భావం రావాలంటే చాలా ఓర్పు వహించాలి, షార్ప్నెస్ రావాలి, మనలో కూడా తెలివి రావాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఆ స్టేజ్కి రాగలుగుతాం. అలా వస్తేనే నువ్వు నిజంగా గీతను గుర్తించాలి, తెలుసుకోవాలి. అంటే ఈ భావాలన్నీ మనలో ఇప్పటి వరకు ఉన్నాయి పోగొట్టాలి, ఇది అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయాలి. హరి ఓం.